కూడా మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏంటంటే రియల్ టైం వర్షన్ కంట్రోల్ టూల్స్ రియల్ టైంలో వర్షన్ కంట్రోల్ టూల్స్ git underscore hub folder git underscore hub ఓకేనా. ఈ గిట్ హబ్ వర్షన్ కంట్రోల్ టూల్స్ ఏంటంటే ఇప్పుడు మన కోడ్ రాసిన అనుకో మన ల్యాప్టాప్ లో ఉంటుంది, నువ్వు రాసిన కోడ్ నీ ల్యాప్టాప్ లో ఉంటుంది. ఇవన్నీ నేను రివ్యూ చేయాలంటే ఏం చేయాలి, అందరూ మీరు నాకు పంపించాలి కదా. పంపిస్తే 1 by 1 నేను చెక్ చేసుకోవాలంటే నాకు కంఫర్టబుల్ ఉండదు. ఓకే, దానికోసం అని ఒక వెబ్సైట్ లో రెపోజిటరీ అన్నమాట ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ లో ఒక మాస్టర్ స్కెల్టన్ ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ అప్లికేషన్ నిన్న రాసినామే app.py అదేను SRC ఇలా స్కెల్టన్ ఉంటుంది అనమాట. దాని లోపల కిరణ్ చేసిన వర్క్ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అది రివ్యూయర్ గా. నేను ఓకే అన్నాక మెట్ చేస్తా మాస్టర్ లో. మాస్టర్ కి ఏంటో తెలుసు కదా, ఒరిజినల్ కీ అనమాట. ఏమున్నా కూడా కోడ్ అంతా అప్ టు డేట్ లో ఉంటది మాస్టర్ లో. ఓకే, 10 members పని చేసినా కూడా 1 by 1 నేను అప్రూవ్ చేస్తా. నీకో టాస్క్ ఇచ్చింటా కదా, అవన్నీ ఓకే అయిన తర్వాత టెస్టెడ్ అయిన తర్వాత మాస్టర్ లోకి వెళ్తాయి. నెక్స్ట్ టైం తెచ్చుకోవాలనుకోండి డైరెక్ట్ మాస్టర్ నుంచి లేటెస్ట్ కోడ్ తెచ్చుకుంటారు, మళ్ళీ కొత్త టాస్క్ మీద పనిచేస్తారు. అర్థమవుతుందా? ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ ఇన్ ద లోకల్ మిషన్. ఇంటిగ్రేషన్ టూల్ ఇంటిగ్రేషన్ కాదు, వర్షన్ కంట్రోల్ టూల్. ఇంటిగ్రేషన్ వేరు వస్తుంది. ఎవరెవరు చెక్ ఇన్ చేస్తా ఉంటే అది ఒక అప్డేటెడ్ అదే చెప్తున్నాను. నీకు ఇచ్చిన టాస్క్ నీ ల్యాప్టాప్ లో ఉంది, నా దగ్గర కావాలంటే ఏం చేస్తావు, మెయిల్ కానీ ఏదో పంపిస్తావు. నేను వెరిఫై చేసి చెక్ చేసే బదులు మళ్ళీ అట్లా కంఫర్ట్గా ఉండదు అనమాట. ఓకే, అంత నీట్ గా వెరిఫై చేయలేం కదా. అది మాస్టర్ కోడ్ ఉంది మన దగ్గర, ఒక సెంట్రలైజ్ డిపాజిట్ అనమాట. ఎందుకంటే నేను ఆబ్సెంట్ ఉన్నాను, ఆ రోజు కోడ్ నా దగ్గర ఉంది, మీకు ఎందుకు తెచ్చుకోవాలంటే ఏం చేయాలా, మన నేను రావాల్సింది కదా పర్మిషన్. అట్లా లేకపోకుండా ఎవరి యూజర్ నేమ్ మన పాస్వర్డ్ ఆ ప్రాజెక్ట్ కి అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే మీకు వర్క్ ఇచ్చినప్పుడు మీరు పోస్ట్ చేయొచ్చుకోవడం. ఓకే, అర్థమవుతుందా? వర్షన్ కంట్రోల్ టూల్స్ ఎందుకు పడుతుంది, అర్థమైందా? ఓకే సార్, దీనికోసం మనం అకౌంట్ క్రియేట్ చేయాలి. గిట్ హబ్ బ్రౌజర్ ఓపెన్ చేయప్ప. నీకు ఆల్రెడీ ఉందా కిరణ్ ఏమన్నా అకౌంట్? చూస్తాను. అది కొత్త జీమెయిల్ చేయి, ఉంటే కదా కొత్త ఫ్రెష్ ఏమైనా మెయిల్ ఉంటే చేయి. ఓకే, ల్యాప్టాప్ లోకి వెళ్ళు, విండోస్ ఆర్ సిఎండి తమిళంలో రన్ చేయి. సిఎండి గిట్ స్పేస్ -V లేదులే. ఓకే, క్లోజ్ చేసి గిట్ హబ్ అకౌంట్. అందరూ చేయండి స్పీడప్ గా. అకౌంట్ సైన్ అప్. దీనికి చూడాల్సిన పని లేదు కదా, జస్ట్ రిజిస్టర్ అవ్వాలంతే. పాస్వర్డ్ ఒకటి కరెక్ట్గా ఇవ్వండి. దాంట్లో ఇచ్చిన 15 క్యారెక్టర్ సంథింగ్ ఏదో మ్యాచ్ ఉంటుంది, ఎట్లా ఉండాలి. డాట్ అవసరం లేదు, డైరెక్ట్ పెట్టు. మెయిల్ ఐడి మెయిల్ ఐడి యూజర్ నేమ్ ఉంటుంది సార్, పెట్టు. యూజర్ కింద ఉందిలే. సింపుల్ గా పెట్టుకోండి, గుర్తు ఉండేదిగా. కిరణ్ _git సంథింగ్ అట్లా పెట్టుకోండి. నెక్స్ట్ మీకు రెఫరెన్స్ ఉంటుంది కదా. ఆ పాస్వర్డ్ మెయిల్ది కాదు, ఇప్పుడు క్రియేట్ చేయబోయే పాస్వర్డ్. ఓకేనా? మిగతా వాళ్ళకి క్లారిటీ ఉంది కదా. సింపుల్ గా అన్ని స్మాల్ పెట్టుకో యూజర్ నేమ్ అంటే. అది లాస్ట్ చివరిని కూడా స్మాల్. ఆ కింద చూడు, అన్ని మ్యాచ్ అవ్వాలి. స్మాల్ అండర్ స్కోర్ ఉందో లేదో మరి, లేదు అండర్ స్కోర్ లేదనుకుంటా. ఈ 8 numbers ఏమన్నా మస్ట్ కంటైన్
అదే మినిమం 8 ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు అనుకుంటా. ఐఫోన్ ఇట్లాంటివి. ఓకే ఓకే యాక్సెప్టెడ్. మిగతా వాళ్ళు చేస్తున్నారు ప్యారలల్ గా. ల్యాప్టాప్ కరెక్ట్ అవ్వలేదు ఎవరు చేస్తున్నాను. చేస్తున్నాడు. ఓకే, ఆ ఫేస్ ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు మ్యాచ్ చేయాలి దాన్ని. ఫైండ్ ద ఇమేజ్ దట్ హ్యాస్ ద ప్రైజ్ ఆన్ ద లెఫ్ట్. అయిందా? కాలే అండి. వెరీ గుడ్. ఓకే, అన్ని చెక్ చేయి ఒకసారి, అన్ని చెక్ చేయి. బ్యాగ్ ఎక్కడ ఉందో చూడు. ఇంకా 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 ఎక్కడ ఉంది బ్యాగ్? ఇంత ముందు కూడా ఇక్కడ వచ్చింది. బ్యాక్ చాలు, అది వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే వస్తుంది. ఓటీపీ వస్తుంది మెయిల్కి. చేస్తాను. మిగతా వాళ్ళు చేస్తున్నారా? లోకేష్ ఉన్నావా క్లాస్ లో? అంజన్ చేస్తున్నావా? ఓకే, నెక్స్ట్ భాను. చేస్తున్నా. నెక్స్ట్ మంజు. చేస్తున్నాను అంజన్. హరి. చేస్తున్నాను అంజన్. ఓకే, ఇంకో హరి. బ్రో హరికృష్ణ చేస్తున్నాను బ్రో. చేస్తున్నాను. నువ్వు కాదు, ఇంకో హరి అన్నా కదా. అబ్బాయి పేరు కూడా హరినే ఉంది. హరికృష్ణ ఎవరు? ఇంకో హరికృష్ణ. నేనే మాట్లాడుతున్నాను బ్రో. హరి రెడ్డి తమ్ముడు, నిన్ను కాదు పా, ఇంకో హరి ఉన్నాడంటున్నా. ఓకే ఓకే ఓకే. హరికృష్ణ రెడ్డి. అదే హరి, ఆయన పేరు హరి కనిపిస్తుంది. అది హరి రెడ్డి అని ఉంది. ఓకే, కిషోర్ రెడ్డి. అలా చేస్తున్నాను. వెంకట్. చేస్తున్నాను. నెక్స్ట్ కుశాల్. చేస్తున్నాను. నెక్స్ట్ ప్రియాంక. చేస్తున్నాను. శివాని. వంశీ. జనా. జనార్దన్. శివ. ఓకే డన్. ఓకే, సునీల్. అందరూ సేమ్ పేజ్ వచ్చినా చెప్పండి లాగిన తర్వాత. ఓకే, అయింది కదా? ఓకే, ఇంకా పెండింగ్ ఉన్నారా? మీరు ఓకే అంటే నేను ప్రొసీడ్ చేస్తా. అట్లా అందరూ చేశారు కదా అకౌంట్? హలో, చెప్పు లోకేష్. కంప్లీట్ యువర్ ప్రొఫైల్, అప్డేట్ ప్రొఫైల్ ఇవంతా చేయాలి. ఇట్లా లాగిన్ అవ్వాలి చేసి డెవలపర్ ఆప్షన్ ఇక్కడ దాకా అయిందా? అంటే లాగిన్ అవుతే చాలు, అంతే. ఓకే ఓకే, వన్స్ లాగిన్ అయిన తర్వాత పై టాప్కి వెళ్ళు. అకౌంట్ కనిపిస్తుంది పైన టాప్ రైట్ లో. స్క్రోల్ ఇంకా స్క్రోల్, అంతేనా? అదే లాస్ట్. ఓకే, యువర్ రిపాజిటరీస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇంతవరకు మన దగ్గర ఏం రిపాజిటరీ లేవు. న్యూ గ్రీన్ కలర్ లో న్యూ కనిపిస్తుంది కదా, కొత్తది న్యూ. డెమో అండర్స్కోర్ ప్రాజెక్ట్. డిస్క్రిప్షన్ జస్ట్ టెస్టింగ్ పర్పస్. ఇది మనం చేసే ప్రాజెక్ట్స్ అన్ని పబ్లిక్, ప్రైవేట్ అలా ఉంటాయి అన్నమాట. పబ్లిక్ అంటే అందరికీ కనిపిస్తాయి, ఓకేనా? వేరే వాళ్ళకి కూడా కనిపిస్తాయి ప్రాజెక్ట్. లేదు మన వరకు టెస్టింగ్ కోసం వరకు కాబట్టి ప్రైవేట్ పెట్టు.
రీడ్మీ ఎండి ఫైల్ నేను రాసినామా గుర్తుందా? Yes, sir. రీడ్మీ ఫైల్ రాసినామా గుర్తుందా? Hmm. అదనమాట, అది రావాలి ప్రాజెక్ట్ లో. నెక్స్ట్ కింద ఇక్కడ దిస్ విల్ సెట్ మెయిన్ అని చూసావా? మెయిన్ Yes. కింద లాస్ట్ చివరి సెట్టింగ్స్ కొట్టు. అందరూ మ్యాక్సిమం మాస్టర్ వాడతారు, మెయిన్ కొంతమంది వాడతారు. ఆ మెయిన్ మాస్టర్ గా మార్చుకో. మాస్టర్ అప్డేట్ అయిందా? అప్డేట్ అయిందా? Yes, sir. ఓకే, బ్యాక్ వెళ్ళి ఉంటుంది చూడదు ఆప్షన్, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రా. యువర్ ప్రాక్టీస్కి వెళ్ళు. యువర్ ప్రాక్టీస్ ఏం లేవు, న్యూ జస్ట్ సెట్టింగ్స్ కోసం అది చేసాం అంతే. ఫస్ట్ ప్రాజెక్ట్ డెమో అయిపోయింది. ఫస్ట్ ప్రాజెక్ట్ సింపుల్ క్యాల్కులేటర్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు మాస్టర్ వచ్చిందా? కింద రాలేదేంటి? అప్డేట్ చేసినావా? ఇందాక చెప్పింది అప్డేట్ చేసినావా అని. చేసిన అండి. అదే షూర్. చేస్తాను. మాస్టర్ అప్డేట్. యువర్ బ్రాండ్ డిఫాల్ట్ నేమ్ విల్ బి మాస్టర్. ఓకే, మళ్ళీ వెళ్ళు రిపాజిటరీకి వెళ్ళు. కొత్తగా రైట్ సైడ్ లో ఓకే. న్యూ కిందగా టైప్ చేయి. ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టు. సారీ అండి. ఫస్ట్ ప్రాజెక్ట్ టైప్ చేయి. ఓకే. అంటే ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మాస్టర్ అట్లా వస్తుందా అన్నిటికీ కిందగా. ఇంకా రియల్మీ ఫైల్ ప్రైవేట్ కింద పెట్టు. మెయిన్ వస్తుందండి. రిఫ్రెష్ చెప్పేది. దాంట్లో సెలెక్ట్ చేయి ప్రైవేట్ అవన్నీ. ఫస్ట్ ప్రైవేట్ అవి పెట్టు. మిగతా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎవరన్నా? ప్రైవేట్ అందుకు రావట్లేదు. మిగతా వాళ్ళకి ఎవరికో వచ్చిందా? చేయలేదు? ఎవరైనా చేశారా? సెట్టింగ్స్ చేస్తున్నాం. చేసామండి. రిమూవ్ చేయాలి. మెయిన్ తీసేసి మాస్టర్ అప్డేట్ పెట్టు. మాస్టర్ అప్డేట్. మాస్టర్ బ్యాక్ వెళ్ళు. ఈ పేజ్ నుంచి బ్యాక్ వెళ్ళు. మళ్ళీ బ్యాక్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ మెయిన్ అనేది వస్తుందండి లాస్ట్ లో. మామూలుగా మాస్టర్ వస్తుంది. ప్రైవేట్ మాస్టర్ డబల్ టైం ఇవ్వాలండి. అంటే బ్యాక్ స్పేస్ డబుల్ టైం ఇవ్వాలి. అప్డేట్ కాదు, బ్యాక్ స్పేస్ ఎక్కువ మామూలుగా ఇవ్వాలనుకుంటుంది. డబల్ టైం ఇస్తేనే వచ్చింది. ఓకే, డన్ రావడం ఇంపార్టెంట్ అంతే. అంటే మెయిన్ అయినా మాస్టర్ అయినా మాస్టర్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది మెయిన్ వాడుతుంటారు. ఓకే, ప్రైవేట్ పెట్టినాం, డిస్క్రిప్షన్ పెట్టినాం, ఫస్ట్ ప్రాజెక్ట్ రివ్యూ ఫైల్ యాడ్ చేసినాం, క్రియేట్. ఓకే, మిగతా అంతా స్టాప్ చేసేయండి చాలండి. ఇక్కడ చేయండి చాలంటే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి. క్రియేట్ అయిందా? దీంట్లో ఫైల్స్ ఏం లేవు, ఓన్లీ రీడ్మీ .md తప్ప. ఓకే, కొంచెం పైకి వెళ్ళు. ఈ పైన కోడ్, ఇష్యూస్, పుల్ రిక్వెస్ట్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ 1 by 1 వస్తాయి. ఫస్ట్ యాడ్ ఫైల్ ఉంది కదా కోడ్ పక్కన, గ్రీన్ బటన్ పక్కన యాడ్ ఫైల్. క్రియేట్ న్యూ ఫైల్ app.py పైన ఫస్ట్ ప్రాజెక్ట్ తర్వాత అక్కడ ఫైల్ నేమ్ app.py. ఎంటర్ కొట్టుకో, కిందకు వస్తుంది. ఎంటర్.
కింద కన్సిడర్ పెట్టయితే. క్యాలిక్యులేటర్ అంటే ఏముంటది? ఫంక్షన్ ఒకటి ఉమ్, ఆడు సబ్ క్లాస్ రైట్, క్లాస్ క్యాలిక్యులేటర్ constructor with 2 arguments. కోడ్ మన ఇక్కడ ఏం భయం లేదు, టెన్షన్ ఉండద్దు. ఓకే, జస్ట్ స్కెల్టన్ రైడ్ చేస్తాం అంతే. సెల్ఫ్ ఇది రివ్యూస్ రైడ్ ఇస్తాడు మీకు, దాంట్లో ఒక టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ యాడ్ చేయి, ఈ టాస్క్ యాడ్ చేయి, ఇట్లా చూపిస్తుంటాడు. అనే టెస్ట్ కేసులు ఉన్నాయి కదా, ఆ టెస్ట్ కేసులో కొంచెం ఎర్రర్ వచ్చినాయి, దాన్ని అప్డేట్ చేయమంటారు, మళ్ళీ అప్డేట్ చేసి పంపిస్తారు పైకి. ఓకే, కొత్తగా రాయమంటారు, మళ్ళీ కొత్తగా రాసి మళ్ళీ పైకి పంపిస్తారు, గిటబుల్ పంపిస్తారు అనమాట. అట్లా సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, సెల్ఫ్ డాట్ వై ఈక్వల్స్ టు వై. కింద ఒక 2 లైన్స్ గ్యాప్ ఇచ్చి ఇఫ్ కండిషన్ రాయి, ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు మెయిన్. జస్ట్ స్కెల్టన్ క్రియేట్ చేస్తున్నాడు అంతే వాడు. ఓకేనా, తర్వాత మీరు యాడ్ చేయాలి 1 by 1 ఫంక్షనాలిటీ మన రిక్వైర్మెంట్ బట్టి. ఆబ్జెక్ట్ క్రియేట్స్ యువర్ క్లాస్ obj ఈక్వల్స్ టు క్యాలిక్యులేటర్. ఎందుకు వాల్యూస్ పంపించు 10,2. కమిట్ చేంజెస్, గ్రీన్ కమిట్ చేంజెస్. అక్కడ ఏం కమిట్ చేస్తున్నాము, ఎందుకు రాస్తాం, మ్యాటర్ రాయాలన్నమాట వాళ్ళకి అర్థమయ్యేట్టుగా. బేసిక్ క్లాస్ విత్ కన్స్ట్రక్టర్ యాడెడ్, బేసిక్ క్లాస్ విత్ కన్స్ట్రక్టర్ యాడెడ్. అట్లా చూడగానే ఓహో ఇది యాడ్ చేసినామని ఐడియా వస్తుంది అనమాట. మనం కూడా కోడ్ పంపించేప్పుడు ఏం రాసినామో, ఎందుకు రాసినామో చెప్పాలి సింగిల్ లైన్ లో అట్లా. ఓకేనా, న్యూ టెస్ట్ కేస్ యాడెడ్, టెస్ట్ కేస్ మాడిఫైడ్ అని చెప్పి ఇట్లా రాస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది అనమాట చూడగానే కామెంట్స్. ఓకే, దాన్ని కమెంట్ మెసేజ్ అంటారు. వెయిట్ దాన్ని టచ్ చేయద్దు. ఇప్పుడు నువ్వు రివ్యూర్ కాబట్టి కమిట్ డైరెక్ట్లీ టు ద మాస్టర్ బ్రాండ్స్, నువ్వు ఒకటే చేయద్దు. కమిట్ చేంజెస్. ఓకేనా, నువ్వు రివ్యూర్ గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినావు అంతే. నెక్స్ట్ మన విండోస్ లో ల్యాప్టాప్ లో లేదు కదా గిట్, పక్కన ట్యాబ్ ఓపెన్ చేయి, గిట్ ఫర్ విండోస్ అని కొట్టు. గిట్ ఫర్ విండోస్ ఇది డౌన్లోడ్ చేయండి, అంతా ఇన్స్టాల్ కూడా చేయాలి. గిట్ ఫర్ విండోస్ సెకండ్ దానికి వెళ్ళు, డౌన్లోడ్. ఏమది డిలీట్ చేయి వేదంకి వెళ్దాం, అది ఇష్యూ ఉన్నట్టుంది. ఇది బ్రౌజర్ ఇష్యూ ఉన్నట్టుంది వెబ్సైట్. తమ్ముడు ఈ వెబ్సైట్ ప్రాబ్లం ఉంది, డిలీట్ చేయదండి. ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేయంటున్నా, స్టార్ట్ కానీ ఫస్ట్ కానీ. గిట్ ఫర్ విండోస్ ఇక్కడ బాగుంది, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. 64 సెటప్, 64 సెటప్. ఎందుకు నేను బ్లాక్ అవుతున్నట్టున్నాయి? అక్కడ ఆప్షన్ రోజు 3 డాట్స్ కొట్టు, అక్కడ ఇంటూ మార్క్ దగ్గర, ఇక్కడ కిందనే స్క్రీన్ ఎక్కడ విజిబుల్ లో ఉందో అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, నుంచి ఏ ఆప్షన్ లేదా? ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదు దాంట్లో? ఇప్పుడు వస్తుంది వెరిఫైయింగ్ అడుగుతుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ వెరిఫై? ఇక్కడ 3 డాట్స్ లోనే అన్వెరిఫైడ్ ఫైల్. ఓకే డౌన్లోడ్ అయిందా? మీతో వాళ్ళు కూడా చేశారా? వెయిట్ ఒక నిమిషం ఉండు. మిగతా వాళ్ళు కూడా చేశారా? ఓకే, డబుల్ క్లిక్. నెక్స్ట్ ఏం చేంజ్ చేయొద్దు, నేను చెప్పేందుకు నెక్స్ట్ ఉంటుంది.
నెక్స్ట్ లెట్ గిట్ డిసైడ్. ఎస్ నెక్స్ట్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్. ఇక్కడ చెక్కు విండోస్ స్టైల్. ఓకే నెక్స్ట్. ఇక్కడ సెకండ్ పెట్టుకోండి. యూజ్ విండోస్ డిఫాల్ట్ కన్సోల్ విండో. ఇన్పుట్ అనేది మన దగ్గర లేదు, అదొకటి ఆప్షన్. వెయిట్ ఇక్కడ ఆగండి. మిగతా వాళ్ళు కూడా వచ్చారా ఇదివరకు? మిన్ పుట్టి విండోస్ వచ్చిందా డిఫాల్ట్ ఆప్షన్, అక్కడ వరకు ఆగండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా ఒక్కటే ప్రొసీడ్ అవుతాం. ఓకే డన్. నెక్స్ట్ క్రిటికల్ సిస్టమ్ మేనేజర్ ఉండాలి. నెక్స్ట్ ఫినిష్. అవసరం లేదు ఫినిషెస్. ఇప్పుడు తెచ్చే వర్షన్ ఇందాక చూసిన గిట్ వర్షన్ ఇన్స్టాల్ అయింది. గిట్ వర్షన్ తెచ్చేయండి. గిట్ డబుల్ ఐఫన్ సింగిల్ ఐఫన్ ఇస్తే క్యాపిటల్ వి ఇవ్వాలి. పైన చూసినది ఇది కూడా వచ్చిందా? గిట్ ఐఫన్ క్యాపిటల్ వి ఇవ్వు, సింగిల్ డాష్ ఇస్తే క్యాపిటల్ వి. క్యాపిటల్ సింగిల్ వి వర్షన్ కాదు. గిట్ స్పేస్ ఐఫన్ క్యాపిటల్ వి ఎంటర్. సేమ్ వస్తుంది. కూడా రాలేదు. ఉందా ఆప్షన్ యూసేజ్ స్మాల్ వి వస్తుంది స్మాల్. స్మాల్ వి. ఓకే ఓకే ఇక్కడ అంతా ఓకేనా అందరికి? జస్ట్ మానిటర్ చేయండి అయిపోయిన వాళ్ళంతా. మనం గిట్ హబ్కి వెళ్ళిపో. మళ్ళీ ఎవరి రిపాజిటరీకి వెళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి రిపాజిటరీస్ అనమాట. రిపాజిటరీలో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకోండి. ఫస్ట్ బ్లాక్ క్లిక్ చేయి. ఇక్కడ కోడ్ ఉంది చూసావా గ్రీన్ కలర్ లో కోడ్. డ్రాప్ డౌన్ క్లిక్ చేయాలి. ఇందులో 3 రకాలుగా మనం కోడ్ ని తెచ్చుకోవచ్చు అనమాట లోపలిలోకి. ఒకటి నెట్ ద్వారా, ఒకటి ఎస్ఎస్ ద్వారా, ఇంకోటి సిఎల్ఐ ద్వారా అన్నమాట. ఓకేనా? ఫస్ట్ నెట్ ఉంది కాబట్టి నెట్ ద్వారా ట్రై చేద్దాం. ఎస్ఎస్ అనేది లైనెక్స్ లో పనిచేస్తుంది మనకు అనమాట. వితౌట్ నెట్ సేమ్ ఇంట్రా నెట్వర్క్ ఉంటే కదా. ఇంట్రా నెట్వర్క్ అంటే సేమ్ నెట్వర్క్. ఓకేనా? కంపెనీది మంది VPN కనెక్ట్ అయితే సేమ్ నెట్వర్క్ వెళ్తాం కదా. అప్పుడైతే అన్ని యాక్సెసిబుల్. అప్పుడు ఎస్హెచ్ వాడతారు. ఇంకా గిట్ హబ్ సిఎల్ అంటే కమాండ్స్ వాడతాం డైరెక్ట్ తీసుకొని. ఓకే మన దగ్గర నెట్ ఉంది కదా. ఫస్ట్ లింక్ కాపీ చేసుకొని మొత్తం అక్కడ రియల్ టైమ్ లో గిట్ హబ్ ఉంది కదా. ఫోల్డర్కి వెళ్ళు. ఇక్కడ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి ఫోల్డర్. ఒకటి ప్రాజెక్ట్స్. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వు. షో మోర్ ఆప్షన్స్. గిట్ బ్యాష్ కిందది. గిట్ బ్యాష్ హియర్. బ్యాష్ అంటే నథింగ్ బట్ లైనక్స్ అనమాట. ఓకే మామూలుగా అయితే మనం విండోస్ ఎలా కనుక్కుంటాం? ప్రైవేట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నామంటే కరెంట్ వర్కింగ్ సిడబ్ల్యూ కదా. ఇది లైనక్స్ అనమాట.
లైనక్స్ మాత్రం ట్రీ అవుతుంది. పీడబ్ల్యూడి కోటు, పీడబ్ల్యూడి ఎంటర్. అక్కడికి వెళ్ళామా? Yes, sir. రియల్ టైమ్ వర్షన్ కంట్రోల్ టూల్స్, గిట్ హబ్ అండ్ ప్రాజెక్ట్స్కి వెళ్ళాం. క్లియరా? Yes, sir. కొంచెం తగ్గించు సైజు, కిందకి జరుపు, అందులో బయట కనుక్కోని అట్లా జస్ట్ డ్రాగ్ చేయాలి రైట్. ఇందాక మనం కాపీ చేసినామా? అసలు మళ్ళీ వెళ్ళి యూఆర్ఎల్లోకి గిట్ హబ్ కాపీ. నెక్స్ట్ గిట్ స్పేస్. ఆ ప్రాజెక్ట్ మనం లోపలికి తెచ్చుకోవాలంటే గిట్ వాడి క్లోనింగ్ చేసుకుంటున్నాం. క్లోనింగ్ అంటే తెలుసు కదా, బేబీ క్లోనింగ్ అసలు అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఓకే, స్పేస్ రైట్ క్లిక్, ఇంద కాపీ చేసి పేస్ట్ చేయి, రైట్ క్లిక్. జస్ట్ అబ్జర్వ్ చేయండి, మిగతా వాళ్ళు మళ్ళీ చేస్తుండలేండి. ఓకే, ఎంటర్. ఇప్పుడు మనం అథెంటికేట్ చేయాలి వన్ టైం అనమాట, ముందు మళ్ళీ నెక్స్ట్ టైం ఉండదు. సైన్ ఇన్ విత్ బ్రౌజర్, వేరే బ్రౌజర్కి వెళ్ళింది, మళ్ళీ లాగిన్ అవ్వాలి. అవన్నీ కిరణ్ సంథింగ్ యూజర్ నేమ్ ఏదైనా పెట్టింది. Yes, sir. ఓకే ఓకే, ఇది అథెంటికేషన్ ఇంపార్టెంట్. అథెంటికేషన్ మిస్ అయ్యారంటే మీరు యాక్సెస్ చేయలేరు. ఆథరైజ్ గెట్ ఎకోసిస్టమ్ డన్. ఇప్పుడు ఓపెన్ చేసి కమెంట్ అంటూ ప్రాజెక్ట్ లోకల్లోకి వచ్చి ఉంటుంది. Yes, sir. ఓకేనా? ఎల్ఎస్ అక్కడే ఎల్ఎస్ కొట్టు, ఎల్ఎస్ ఎంటర్. List. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చిందా? వెనకాల ఫోల్డర్ కూడా చూపించు. కింద ఫోల్డర్ ఓపెన్ చేయి, టాస్క్ బార్ లో. ఇది కాదు ఫస్ట్ ఇది. ఇప్పుడు కమెంటర్ ఓపెన్ చేయి. అంతకుముందు ఎంటీ ఫైల్ రెండు కనుక్కోవాలి. డ్రాగ్ చేయి, డ్రాగ్ చేయి కొంచెం అట్లా. డ్రాగ్ అంటే సైజ్ తగ్గించు, మళ్ళీ కమాండ్ వెళ్ళకూడదు. Okay. ఓకే, క్లియర్ కదా? మనకి లోకల్లోకి వచ్చిందా? అక్కడ క్లియర్ కదా అందరికి? ఓకే, ఈ ప్రాజెక్ట్ లోకల్లోకి వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్ట్ కి పేరేముంది? ప్రాజెక్ట్ పేరు First project. ఫస్ట్ ప్రాజెక్ట్. మన ఫోల్డర్ చేంజ్ అవ్వాలి. ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం మనం? ప్రాజెక్ట్స్ లో ఉన్నాం. దాంట్లో దానికి వెళ్ళాలి. సిడి చేంజ్ డైరెక్టరీ, సిడి స్పేస్ ఎఫ్ ట్యాబ్. Yep. ట్యాబ్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, మొత్తం టైప్ చేసే పని ఉంది. Yeah. ట్యాబ్ కూడా వస్తుంది అంతే కదా, ఎంటర్. ఓకే, వెళ్ళామా ఆ ప్రాజెక్ట్ లోకి? వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లో ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూసుకోవాలి ఏ బ్రాంచ్ లో ఉన్నామా అని. గిట్ స్పేస్ బ్రాంచ్, గిట్ స్పేస్ బ్రాంచ్. క్లోన్ అయిన తర్వాత ఏ బ్రాంచ్ లో ఉన్నా నాకు తెలియదు, తెలుసుకోవాలంటే గిట్ బ్రాంచ్ ఎంటర్. ఏ బ్రాంచ్? Master. మాస్టర్ లో ఎప్పుడు కోడ్ టచ్ చేద్దాం మీరు. ఓకేనా? మీరు ఏమైనా చేయాలనుకుంటే కానీ మీరు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుని చేసుకోవాలి. అప్పుడు మాకు వస్తే రివ్యూ చేసి అప్రూవ్ చేస్తాం. అంతేగాని మాస్టర్ తీసి నువ్వు మాడిఫై చేయాలని చూడకూడదు. ఓకేనా? అది ఎందుకంటే అందరికీ కదా ఉపయోగపడాలి. మనం మాడిఫై చేస్తే మళ్ళీ ఇబ్బంది. అఫ్ కోర్స్ అప్రూవ్ చేయలేవాడు, అయినా కూడా చేయకండి. ఇప్పుడు ఎందుకంటే తెలియదు అనుకుంటారు కదా, ఫస్ట్ లో మీరు మాడిఫై చేసి పిఆర్ఐ చేస్తే. Yes, sir. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి మనం తెలిసినట్టే ఉండాలి. ఓకేనా? Yes, sir. ఓకే, ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ అవ్వాలి, ఆటోమేటిక్ గా ఆ బ్రాంచ్ వెళ్ళిపోవాలి. గిట్ చెక్అవుట్, సింగిల్ వర్డ్ చెక్అవుట్, స్పేస్ గిట్ తర్వాత కమాండ్స్ అన్ని స్పేస్ కదా, చెక్అవుట్ స్పేస్ -b, బి ఫర్ బెంగళూరు బ్రాంచ్, బి ఫర్ బెంగళూరు. వి లేదు బ్రదర్, ఆ వీకే చెప్తున్నాను బ్రాంచ్ అని. బి Okay. గిట్ చెక్అవుట్ -b స్పేస్ డెవ్ బ్రాంచ్, డెవ్ ఎంటర్. ఏమనండి? Switch to new branch. Dev. ఇప్పుడు ఏ బ్రాంచ్ లో తెలుసుకోవాలంటే ఎట్లా? Git branch. కొడు క్లియరా? అంతకుముందు స్టార్ మార్క్ ఎక్కడ ఉన్నది? మాస్టర్ లో ఉన్నది.
ఇప్పుడు క్రియేట్ అయిపోయింది, ఆటోమేటిక్ గా జంప్ అయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మాస్టర్కి వెళ్ళాలంటే చెక్అవుట్ బ్రాంచ్ మాస్టర్. బ్రాంచ్ అవసరం లేదు. -b అనేది కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి వాడతాం. ఇక్కడ అవసరం లేదు. గిట్ చెక్అవుట్ మాస్టర్ కొట్టు. గిట్ చెక్అవుట్ మాస్టర్. గిట్ చెక్అవుట్ మాస్టర్. లేటెస్ట్ కోడ్ ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే మాస్టర్కి వెళ్ళాలి. గిట్ పుల్ కొట్టు. అప్ టు డేట్ ఉంటుంది, అంటే ఏం లేదు, దాంట్లో చేంజెస్ ఏం లేవు, ఇంతవరకు ఎవరు మేక్ చేయలేదు. గిట్ పుల్ ఎంటర్. ఆల్రెడీ అప్ టు డేట్ లో ఉంది, దాంట్లో చేంజెస్ ఏం లేవు, ఎవరు కూడా మెర్జ్ చేయలేదు కోడ్. ఓకేనా, ఇది క్లియర్ కదా? మాస్టర్ బ్రాంచ్ లో కోడ్ వచ్చినప్పుడు మాస్టర్ ఉండాలి. ఇమీడియట్ గా మనం కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ వెనక్కి రాములే, ఎందుకని మంచిదని చెప్తున్నాం ఒక ఐడియా కోసం మీకు. వెనక్కి వచ్చి గిట్ లేటెస్ట్ గా కోడ్ ఎలా తెచ్చుకోవాలని. ఇకపై మనం వర్క్ చేయాల్సింది మన బ్రాంచ్ లో. అదే చిన్న డౌట్ ఇక్కడ. ఇక్కడ మనం ఇప్పుడు బ్రాంచ్ మనం మెర్జ్ చేసేటప్పుడల్లా మాస్టర్ వర్షన్ చేంజ్ అవుతుందా, లేకపోతే మన బ్రాంచ్ వర్షన్ నుంచి? ఆహా, ఇప్పుడు మాస్టర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఓకే, ఇందాక ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసినాం మాస్టర్ లో? ఒకటే ఫైల్. బ్రాంచ్ కాదు, ఫైల్. ఇందాక యాప్.py చేసినాం, అది ఒకటే ఉంది ఫైల్. ఒకటే ఉందండి. నెక్స్ట్ ఈ అబ్బాయి వర్క్ చేసినాడు అనుకో, ఆ ఫైలే మాడిఫై చేద్దాం, లేదా కొత్త ఫైల్ యాడ్ చేయొచ్చు అనమాట. అట్లా యాడ్ చేస్తూ పోతుంటాం. ఏమి చేంజ్ కాదు, బ్రాంచ్ ఏమి చేంజ్ అవ్వదు. ఒక ప్రాజెక్ట్ కి ఒకటి ఫిక్స్ అనమాట. నువ్వు వర్క్ చేస్తే నువ్వు డెవ్ అని పెట్టుకుంటావు, నేను వర్క్ చేస్తే నేను స్టేజ్ అని పెట్టుకుంటా, లేకపోతే జీరో ఐడి పెట్టుకుంటాం. అట్లా ఒక్కొరు ఒక బ్రాంచ్ పెట్టుకుంటారు. అర్థమైందా? స్పెసిఫిక్ యూజర్ అది మాస్టర్ అట్లే ఉంటది. మాస్టర్ టచ్ చేయకూడదు. అదే కదా మాస్టర్ కి. మాస్టర్ చేసేది మనంగా చేసేది. ఎవడు ప్రాజెక్ట్ ఎవడు ఇస్తాడో వాళ్ళు చేస్తాడు మాస్టర్. ఓకేనా, దాంట్లో మనం మాడిఫై చేయకూడదు, ఏం టచ్ చేయకూడదు. ఏం చేసుకోవాలన్నా కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలా. నెక్స్ట్ జంప్ అవ్వ, మన బ్రాంచ్ డే బ్రాంచ్ కిందగా దానికి జంప్ అవ్వాలి. గిట్ బ్రాంచ్ చెక్ చేసుకోసారి. గిట్ బ్రాంచ్ చూసి మాస్టర్ లో ఉన్నామా, క్రాష్ వెరిఫై చేసుకోవాలి అప్పటికప్పుడు, దేంట్లో వర్క్ చేస్తున్నాం మనం అని. మాస్టర్ లో ఉన్నాం, అప్పుడు ఏం చేయాలి? గిట్ చెక్అవుట్ బ్రాంచ్. ఐఫోన్ ఎందుకు? కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఐఫోన్ ఫస్ట్ టైం అది. ఓకే, జస్ట్ స్విచ్ అవ్వాలంటే చెక్అవుట్ అంతే. మళ్ళీ తెచ్చేసుకో, మళ్ళీ క్లారిటీ కోసం. గిట్ బ్రాంచ్. ఎందుకు 2 సార్లు చెప్తున్నానంటే మీరు తప్పు చేయకూడదని. అర్థమవుతుందా? లైవ్ లో మేనేజర్ ఉంటాడు, ఆడికెళ్ళి వీడికెళ్ళి అంటుంటాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, చెక్ చేసుకోవాలి. అందుకే క్లారిటీ చెప్తున్నాను. మీది మన ఇష్టం కదా, డెవ్ కాబట్టి మీ ఇష్టం వచ్చి చేసుకోండి. ప్రాక్టీస్ నోట్కి రావాలి మీ బ్రాంచ్ ఈ కమాండ్స్ అన్ని. ఓకే, సింటాక్స్ మళ్ళీ రాయమ తర్వాత ప్రియాంక ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అట్లా. నెక్స్ట్ వచ్చేసింది కదా కోడ్. ఆ ప్రాజెక్ట్ ని పైథాన్ లో ఓపెన్ చేయి. ఫస్ట్ ప్రాజెక్ట్ ని వెనకల ఓపెన్ ఆప్షన్స్ ఉన్నాయా? షోమర్ ఆప్షన్స్ చూడు. ఓపెన్ పైథాన్ రావాలి. పైథాన్ రాలేదా? ఓకే, అయితే పైథాన్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఓపెన్ చేద్దాం. పైథాన్ ఓపెన్ చేయి, ఇక్కడ ఓపెన్ చేయి. అదే ఓపెన్ న్యూ ప్రాజెక్ట్ కాదు, ఆల్రెడీ తెచ్చుకున్నాం లోపలికి మనం. రియల్ టైం ఎక్కడ ఉందో, గిట్హబ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళు. వర్షన్ కంట్రోల్, ఎస్. గిట్హబ్ లో ప్రాజెక్ట్స్ లోపల ఫస్ట్ ప్రాజెక్ట్ అది కాదు, ఫస్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయి. రైట్, దాన్ని తెచ్చుకోవాల్సింది మొత్తం కాదు మనకి. ఓకే, ఫస్ట్ నమ్ముతున్నాను. ఏదో విండోలో కొత్త విండోని అడగలేదా? ఓకే, రైట్. కొద్దిసేపు ఉండండి, అన్ని లోడ్ అవుతుంటాయి అనమాట. అన్ని అవి క్లోజ్ చేసేసి ఏమైనా వారెన్స్ ఉంటాయి. యాప్ డబుల్ క్లిక్ చేయి. వస్తుందా ఫైలు? క్లాస్ ఉంది, దాంట్లో కన్స్ట్రక్టర్ పెట్టినాడు అంతే. ఇండెంటేషన్ చూడు, కరెక్ట్గా లేవేమో. సెకండ్ లైన్ ఇండెంటేషన్ చూడు.
4 ఇవ్వు ఇండెక్స్ మొత్తం 4 ఇవ్వు 2 3 4 ఇవి కూడా కింద అడ్జస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుని ట్యాబ్ కొట్టు. రెండే ఉన్నాయిలే. 4 ఇచ్చావా? డెస్క్ కింద 4 ఉన్నాయా? షూరా? 2 spaces. Okay. రైట్. నెక్స్ట్ అడిషన్ యాడ్ చేయను. ఎంటర్ ఒక లైన్ గ్యాప్ ఉండదని చెప్పాం కదా, నిన్న మొన్న చూసాం కదా క్లాస్ లో. అడిషన్ రిటర్న్ అయిపోయిందా నీ టాస్క్? అడిషన్ అయిపోయింది. కిందకి రా 10th లైన్ లో. అది ఇండియన్ కరెక్ట్ గా లేదు చూడు 12th లైన్ కి. Okay. ఆ లైన్స్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి చూడు, ఏమో ఎక్కువ ఇచ్చినావా గ్యాప్ సంథింగ్ ఏదో చెప్తుంది చూడు. కర్సర్ పెట్టి చెప్తుంది అనమాట నీట్ గా. ఆబ్జెక్ట్ sir. ఆల్రెడీ వచ్చేసింది కదా, మనం ఏం చేయాలి? మన ఫంక్షన్ అయితే మనం చెక్ చేసుకోవాలి. ఏం చేస్తారు ఇప్పుడు? Add addition. ఏం చేస్తారు నాకు తెలియదు, మీరే చేయాలి ఇప్పుడు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనా? చేసినారా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా చేసినారా? మీరు ఏం చేయాలి? మీ ఫంక్షన్ మీ పెద్దాన్ని కాల్ చేయాలి అంతే. ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయింది. చెక్ చేయాలి. సెల్ఫ్ టెస్ట్. యాప్ డాట్ పీ మీద రైట్ క్లిక్ ఇవ్వు. కరెంట్ పేజ్ లోనే Okay. రైట్ క్లిక్ రన్. టర్మినల్ ఓపెన్ ఇన్ టర్మినల్. డైరెక్ట్ రన్ వస్తుంది. టర్మినల్ ఎందుకు? ఓకే. వచ్చింది ఆన్సర్? Yes, sir. ఓకే, టెస్ట్ చేసినామా? Yes, sir. నెక్స్ట్ కొత్త ఫోల్డ్ క్రియేట్ చేయి. టెస్ట్ అని రైట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి TSTS దాంట్లో ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ చేయి. టెస్ట్ అండర్స్కోర్ అడిషన్ పెట్టు. ఇంపోర్ట్ పై టెస్ట్. టెస్ట్ చేసే బదులు టెస్ట్ చేసే ముందు అసలు ఆ ఫైల్ రావాలి కదా, యాప్ అనేది. Yes, sir. ఫ్రమ్ యాప్ ఇంపోర్ట్ క్యాల్కులేటర్. క్లాస్ ఎలా ఉంటది? క్యాల్కులేటర్ Yeah. చూడాల్సిన పని ఏముంది? అది క్యాపిటల్ సి. ఓకేనా? నెక్స్ట్ డెఫ్ అండర్స్కోర్ యాడ్. డెఫ్ అండర్స్కోర్ సారీ టెస్ట్ అండర్స్కోర్ యాడ్. పైన ఆబ్జెక్ట్ పెట్టుకో కావాలంటే. థర్డ్ లైన్ లో ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు పెట్టు. ఒక లైన్ గ్యాప్ ఇచ్చాం. ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఆ క్లాస్ ని కాల్ చేయి. వాల్యూస్ పెంచుకో. కింద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఈక్వల్స్ టు యాక్చువల్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఆ మెథడ్ నుంచి ఏమొస్తుందో ఆన్సర్ అన్నమాట. అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఆబ్జెక్ట్ డాట్ యాడ్. ఓకే, కింద ఏం రాస్తారు? ఎక్స్పెక్టెడ్ డబుల్ అండర్ ఈక్వల్ టు యాక్చువల్. టెస్ట్ చేయాలి. ఇంకా ఎక్కడ పెట్టేసి చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఉండదు. టర్మినల్ ఓపెన్ చేయాలి. ఎక్కడ? రైట్ లో టర్మినల్ ఓపెన్ చేయాలా? ఫస్ట్ రైట్కి వెళ్ళి రైట్ క్లిక్ ఓపెన్ ఇన్ టర్మినల్. అన్ని డిస్ప్లేస్ రన్ చేయాలంటే Right. స్పేస్ ఆర్ క్యాపిటల్ ఏ అండర్స్కోర్ కాదు, ఐఫాన్ వివి. ఏముంటుంది?
PyTest లేదు, ఇన్స్టాల్ చేయి, పిప్ ఇన్స్టాల్. Okay. వెయిట్. రిక్వైర్మెంట్ చార్జ్ చేయి. Sorry, Anya. రిక్వైర్మెంట్ చార్జ్ చేయి. ఫస్ట్ రైట్ క్లిక్, న్యూ requirement.txt. ఇది కూడా వాడే చేయాలి యాక్చువల్గా, బట్ చేయలేదు. requirements.txt. టెక్స్ట్ ఫైల్, Yes. TEXT ఫైల్ ఎప్పుడు చూసామా ఎంతవరకు మనం చేసిన వాటిలో? Yes. PyTest మాడ్యూల్ డైరెక్ట్ ఇస్తాం, ఎందుకు బ్రాకెట్స్ పెట్టడం? PyTest ఇన్స్టాల్ చేయి. ఏమి ఇన్స్టాల్ చేస్తాం? పిప్ ఇన్స్టాల్ -R. అది ఓకేనా. ఫైల్ అంటే -RE ట్యాబ్ ఎంటర్. దాంట్లో ఉన్న లైబ్రరీస్ ఏమి పెట్టినామో అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఉంటుంది కదా. డబుల్ అప్పారు కొట్టు, అప్పారు. PyTest ముందర పైథాన్ స్పేస్ -m పెట్టు. PyTest ముందర అది ఎడిట్ చేయొద్దు బ్రదర్. Okay. ముందు రాయాలి, ఎడిట్ చేయాలా? కద్దరు పోదాడికి Yes, Anya. చిన్నపిల్ల వాళ్ళు చెప్తారే, PyTest ముందర పైథాన్ పెట్టమన్నా. ఫ్రంట్ లో ఎస్, పైథాన్ స్పేస్ -m స్పేస్ -m స్పేస్. పైథాన్ ముందర స్పేస్ చూడు, ఎక్స్ట్రా స్పేస్ ఏమైనా ఉందా పీ ముందర? లేదండి. నువ్వు కర్జర్ ఆడబెట్టినావు చూడు, కర్జర్ ఎక్కడ బ్లింక్ అవుతుందో. iPhone. పైథాన్ పీ ముందంటే ఎక్కడ, వెనకలకంటే ఎక్కడ తెలుసా పనికి? ముందర లేదండి. చూడండి, ముందు ఉంది. నువ్వు అదే iPhone, remove చేసినట్టు. iPhone ఉంది. ఐఫోన్ కాదు. నువ్వు కర్జర్ ఎక్కడ బ్లింక్ అవుతున్నదో ఇంత ముందు ఎంటీ స్పేస్ బ్లింక్ చేసినావు కర్జర్. Okay. ఓకేనా. బ్యాక్ స్పేస్ ఎంటర్ కొడు. ఏమైంది? Executed అండి. Pass పాస్ అయింది. underscore. Execute కాదు, పాస్ అయింది. Yes. ఓకే, క్లియర్ అర్థమైందా ఇప్పటివరకు? Yes, Anya. Yes, and ఇట్లా వాడు మనకి ఏం టాస్క్ ఇస్తాడో ఆ టాస్క్ యాడ్ చేసి ఫస్ట్ ఆ ఫంక్షనాలిటీ చెక్ చేసుకోవాలి. ఫంక్షనాలిటీ వర్క్ అయిన తర్వాత టెస్ట్ కేసు యాడ్ చేయాలి. Yes. ఓకే, టెస్ట్ కేసు యాడ్ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? కోడ్ ఇప్పటి వరకు మన లోకల్లోనే ఉంది. Yes, Anya. ఓకేనా, మన ల్యాప్టాప్ లో ఉంది ఇంకా కోడ్ పైకి పంపిలి మనం. ఇప్పుడు గిట్ బ్యాష్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. టెస్ట్ చేసినాం, టెస్ట్ కేసు రాసినాం, అన్ని అయిపోయినాయి, వర్క్ ఇచ్చినందుకు టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఏమేం ఫైల్స్ మనం మాడిఫై చేసాము, ఎన్ని కొత్త ఫైల్స్ యాడ్ చేసినాం కనుక్కోవాలంటే గిట్ స్టేటస్ చూపించిందా? ఏం మాడిఫై చేసామంటుంది? Requirements. text files. రిక్వైర్మెంట్స్ మాడిఫై చేసామా? Requirement RDF. ఆడ చూడు నీట్ గా మాడిఫైడ్ అని ఏమొస్తుంది పైన? app.py. app.py అని మనం టచ్ చేసినాం. అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి అంటే కొత్త ఫైల్స్ అనమాట. అన్ట్రాక్డ్ ఫైల్స్ కింద Okay. ఆ ఐడియా అన్ని వదిలేసేయండి, దాంతో పర్లేదు. పైకాసి వదిలేసి అవన్నీ అవసరం లేదు. ఇంపార్టెంట్ ఏంటివి? రిక్వైర్మెంట్.txt టెస్ట్ యాడ్ చేసినాం. టెస్ట్ లోపల ఫైల్ కూడా ఉంది, అన్ని వచ్చేస్తాయి అనమాట ఉంటే కింద. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కటి పంపించాలన్నమాట. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ యాడ్ యాడ్ Yes, Anya. app.py ఎంటర్ కొట్టు. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టు, డబుల్ అప్పారో అట్లా పర్లేదు. రైట్, ఇప్పుడు గ్రీన్ కలర్ రెడ్ కలరా? Green color. అంటే దాన్ని యాడ్ చేసినాం, ఇంకా యాడ్ చేసి ఉన్నాయి. మామూలుగా అయితే మీకు చెప్తున్నాను అనమాట ఎట్లా యాడ్ చేయాలని. అన్ని ఒకసారి చేయొచ్చు, Yes. ఒకటి చేసి చూపిస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు కింద రిక్వైర్మెంట్స్ ప్లస్ టెస్ట్ ఉంది కదా, రెండు ఒకసారి చేద్దాం. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ ఆ ఫైల్ నేమ్ కాపీ చేసుకో యాజ్ ఇస్ గా.
రిక్వైర్మెంట్స్ కాపీ చేసుకో, టైప్ చేయొద్దు, మిస్టేక్స్ పడతాయి స్పెల్లింగ్లు, అది ఎరేజ్ చేయి ఆర్జీని. స్పేస్ రైట్ క్లిక్ స్పేస్ చిన్నది ట్రై సిఎస్టిఎస్ రాసి స్లాష్ కూడా ఎంటర్. మళ్ళీ చెక్ చేసుకో గిట్ స్టేటస్ అన్ని క్రాష్ వెరిఫై చేస్తున్నాం, మనం అనుకునేటన్ని చేసినామా లేదా అని. అన్ని గ్రీన్ కలర్ ఉన్నాయా రిక్వైర్మెంట్ అన్ని? Yes, sir. ఓకే, అవి పైక్యాసి డాట్ పీవైసి ఇవన్నీ వద్దనుకున్నాం అనుకో, మనం గిట్ ఇగ్నోర్ కూడా పెట్టచ్చు, దాంట్లో ఇగ్నోర్ ఫైల్ లో పోతుంది, మనం తర్వాత చూద్దాం అన్ని. క్లియర్ అక్కడ వరకు? Yes, sir. అంటే అన్ని ఏమైతే అన్ట్రాక్డ్ ఉన్నాయో మాడిఫై చేసినామో ఆ ఫైల్స్ అన్ని మనం పుష్ చేయాలన్నమాట. దానికోసం యాడ్ అనే కమాండ్ ఉంది, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ ఫైల్స్ రిక్వైర్మెంట్ చేసినాం. క్లియర్ ఇక్కడ వరకు? Yes, sir. ఓకే, గిట్ స్పేస్ కమిట్ స్పేస్ గిట్ స్పేస్ కమిట్ స్పేస్ -m, m అంటే మెసేజ్ అనమాట, -m స్పేస్ విత్ ఇన్ డబుల్ కొటేషన్ లో అడిషన్ మెథడ్ యాడెడ్ స్పెల్లింగ్ చూడు కిరణ్. అడిషన్ స్పెల్లింగ్ Okay. మెథడ్ యాడెడ్ అలాంగ్ విత్ టెస్ట్ కేసెస్, అలాంగ్ విత్ అండ్ అవసరం లేదు, అలాంగ్ విత్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు చూడగానే అర్థమైపోతుందా నువ్వు రైట్ చేసిన పిఆర్ లో Yes, sir. మెసేజ్ చూస్తే అట్లా అనమాట. ఎంటర్. ఓకే, ఇది ఫస్ట్ టైం చేయాలి కాన్ఫిగరేషన్. ఓకే, నెక్స్ట్ టైం నుంచి అడగదులే. రన్ బిలో కమాండ్స్ అని చెప్పింది కదా, గిట్ కాన్ఫిగ్ నుంచి user.email వరకు కాపీ చేసుకో. గిట్ నుంచి స్టార్టింగ్ నుంచి అట్లా కాపీ. రైట్ క్లిక్, ఎంటర్ కొట్టద్దు, రైట్ క్లిక్ స్పేస్ చివరన నీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి విత్ ఇన్ డబుల్ కొటేషన్ లో, డబుల్ కొటేషన్ లో. Yes, sir. రైట్, ఇందాక ఈమెయిల్తో రిజిస్టర్ అయ్యారో ఆమెయిల్ ఇవ్వండి. Yes, sir. ఎంటర్. ఫస్ట్ కమాండ్ అయిపోయింది, నెక్స్ట్ కమాండ్. ఇది వన్ టైం చాలు, నెక్స్ట్ టైం నుంచి అడగదులే. ఓకేనా? స్పేస్ విత్ ఇన్ కొటేషన్ లో నీ పేరు ఇవ్వు, యూజర్ నేమ్ కాదు నీ పేరు. No, user. యూజర్ నేమ్ కాదు అడిగిందరా, యువర్ నేమ్. Okay. పేరు ఇవ్వండి చాలు, యూజర్ నేమ్ కాదు అడగాల్సింది. కిరణ్ సంథింగ్ ఏదో నీకు. రైట్, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇందాక కమిట్ అవ్వలేదు అనమాట. కమిట్ అవ్వాలంటే ఇవి చేయబాబు అని చెప్పింది. మళ్ళీ డబుల్ అప్పారు త్రిబుల్ అప్పారు కొట్టు, కమిట్ మెసేజ్ ఉంది కదా పైన ఒకసారి. ఎంటర్. ఓకే, Yes, sir. 4 ఫైల్స్. ఆ పీవైసీ అవసరం లేదు, సర్లే పోన్లే, మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం, గిట్ ఇగ్నోర్ యాడ్ చేద్దాం. మనం అనుకున్న ఫైల్స్ అయితే పోయినాయి కదా, రిక్వైర్మెంట్స్ ఒకటి, అడిషన్ ఒకటి, ఇంకోటి ఏంటి యాప్.py అనేది ఇక్కడ కనిపించలేదు కానీ బ్యాక్ ఎండ్ లో పోయిందిలే. కమిట్ అయిన తర్వాత గిట్ పుష్ ఆరిజిన్, ఎక్కడ స్థానం ఎక్కడని, ORIGIN ఆరిజిన్ స్పేస్ నీ బ్రాంచ్ అయితే ఇది ఏదైతే ఉందో బ్రాంచ్ పేరు ఏం పేరు గుర్తుందా? అక్కడ పైన కనిపిస్తుందో, అక్కడ నీ కర్సర్ బ్లింక్ అయితే పైన కనిపిస్తుంది చూడు, డెవ్ బ్రాంచ్. గిట్ పుష్ ఆరిజిన్ డెవ్ అని ఎంటర్. అయిపోయిందా? ఇవన్నీ సక్సెస్ అయిపోయినా ఇట్లా వస్తుంది అనమాట. పిఆర్ రైట్ చేయాలి. ఆ క్రియేట్ పుల్ రిక్వెస్ట్, పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్ అంటారు. కింద పైన ఆడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కన్సిడర్ పెట్టు. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని కనిపిస్తుందా? ఇంకా కిందకి వెళ్తున్నావు, పైకి వెళ్తున్నాను, కిందకి రా, ఇంకా అలానే క్రియేట్ పుల్ రిక్వెస్ట్. నెక్స్ట్ టైం నుంచి కళ్ళు డైరెక్ట్ ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళాలి మనకి. క్లారిటీ వచ్చింది కదా? క్రియేటివ్ పుల్ రిక్వెస్ట్ లేదా పిఆర్ఐజే అంటారు. ఓకేనా? ఒక్కొక్క కంపెనీలో ఒక రకంగా, కొంతమంది ఏమంటారు మెర్జ్ రిక్వెస్ట్ ఎంఆర్ అంటారు. ఓకేనా? లింక్ ఉంది కదా, ఎంఆర్ మెర్జ్ రిక్వెస్ట్ లేదా పుల్ రిక్వెస్ట్ అంటారు. కింద రిమోట్ లో లింక్ ఉంది కదా, ఆ లింక్ కాపీ చేసుకో, ఆ లింక్ అది కాపీ చేయి. క్రోమ్ ఓపెన్ చేయి, క్రోమ్ పక్క ట్యాబ్ లో పడి Ctrl V ఎంటర్.
ఇది కాపీ చేయాల్సిన పని లేదు యాక్చువల్గా అయితే, ఓకేనా? దాని ముందు ట్యాబ్కి వెళ్ళు. ఇదే వచ్చిందా? ఇందాక 5 సెకండ్ల కిందట ఏదో చేసినాడు, పైన వస్తుంది చూడు కోడ్ పైన గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఇదైనా ఒకటే, ఇందాక యూఆర్ఎల్ కాపీ చేసినా ఒకటే అనమాట. యూఆర్ఎల్కి వెళ్ళు. రీసెంట్ పుషెస్ అయిపోయిన తర్వాత కిందకి రా. క్రియేట్ పుల్ రిక్వెస్ట్. మన పని ఇక్కడ వరకే పా. వెయిట్ అక్కడ వెయిట్. ఓకే, మన పని ఇక్కడ వరకే. నేను టాస్క్ ఇచ్చాను, ఆ టాస్క్ నువ్వు ఇచ్చినావు, PRI చేసినావు. తర్వాత చూసే పని నాది. నువ్వు కోడ్ పర్ఫెక్ట్ గా రాసినావా లేదా, కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయినావా లేదా, లెంత్ కోడ్ రాసావా, చిన్న కోడ్ రాసినావా, లాజిక్ కరెక్ట్ గా ఉందా, అవన్నీ వెరిఫై చేసుకొని నేను మాస్టర్ పంపిస్తా. అంటే రివ్యూస్ కి కోడ్ పర్ఫెక్ట్ రావాలి, అప్పుడే ఓకే చేయగలడు. రివ్యూస్ కి ఏం రాకపోతే ఎట్లా చేస్తాడు అప్పుడు? ఓకేనా? వాడు తోపు అనుకోండి, మంచి తోపు క్యాండిడేట్ రివ్యూర్ అంటే బాగా వస్తాయి అనమాట ఆయనకు పైతానంతా. అప్పుడు వాడు చూసుకున్నాక మెట్ చేస్తాడు. ఇప్పుడు వాడు చేయట్లేదు కాబట్టి మనం చేద్దాం మెట్ పుల్ రిక్వెస్ట్. కమిట్ ఇది మనం చేయము, వాడే చేస్తాడు కమిట్. కమిట్ లేదు ఇక్కడ, కన్ఫర్మ్ అదే సారీ కన్ఫర్మ్ మెట్. యా, ఇప్పుడు మళ్ళీ గిట్హబ్ ఓపెన్ చేయి. యువర్ రిపార్టీస్కి వెళ్ళు. ఫస్ట్ ప్రాక్టీస్ చేయి. చూడు ఏమేమి వచ్చినాయి. ఆడికి యాప్ వచ్చింది, requirement.txt వచ్చింది, టెస్ట్ వచ్చింది, అన్ని వచ్చినాయా? అంతకుముందు ఓన్లీ యాప్ అండ్ పీవై నాకు గుర్తుందా? టైమింగ్ ఆడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. పై నుంచి లోకల్లోకి ఎట్ట తెచ్చుకోవాలా, లోకల్ నుంచి పైకి ఎట్ట పంపించాలి అనేది మనం నేర్చు. అంతేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, ఓకే. మంజు, బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఏం కమాండ్ బా? చెక్ డాట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కిరణ్ కుమార్, బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే git space add -b and రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లోకేష్, బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే కొత్త బ్రాంచ్ అంజన్ checkout -m రాంగ్ ఆన్సర్. వెయిట్, రాంగ్ ఆన్సర్. జనార్దన్, బ్రాంచ్ నెక్స్ట్ ప్రియాంక, checkout -b. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వెంకట్, హరి, దశరథ్, git checkout space -m space రాంగ్ ఆన్సర్. git checkout -b and branch రైట్ గుడ్. ఓకే, చెప్పిన వాళ్ళకి గుర్తున్నాను, టెస్ట్ చేస్తాను అంతవరకు మెమరీ పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ క్లాస్ ఇవి నోటికి రావాలి. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ వస్తాయిలే. అదే నిద్రపోతున్నారో లేదు టెస్ట్ చేసాను అంతలే. ఎట్లా మీ కాన్సెప్ట్ ఇది బాగుందా? ఈజీగా కమెంట్స్, మొత్తం కమెంట్స్ అనమాట. ఇన్నాళ్ళు ఏం చేసినారో ఆ వర్క్ అంతా మనం ఏమున్నా కూడా పైకి పంపిస్తాం అనమాట. ల్యాప్టాప్ మన దగ్గర స్టోర్ చేసుకోం. ఓకేనా? ఈ కమాండ్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి రావాలన్నమాట. కోడింగ్ ఎట్లా మాన్యువల్ టెస్ట్లకైనా ఆటోమేషన్ వాళ్ళకైనా ఖచ్చితంగా ఏదైనా రాసినది పైకి పంపిస్తాం అనమాట. చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఇప్పుడు చెప్పేది ఉండాలి కొంచెం. ఫస్ట్ కమాండ్ ఏంటి? గెట్ క్లోన్ చేసుకుంటే ప్రాజెక్ట్ ని క్లోన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మెయిన్ బ్రాంచ్. నో, క్లోన్ అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ లకు వెళ్ళాలి. చేంజ్ డైరెక్టరీ టు ప్రాజెక్ట్. స్టెప్ 1 క్లోన్ చేయాలి ప్రాజెక్ట్ ని. స్టెప్ 2 CD టు ప్రాజెక్ట్. స్టెప్ 3 చెక్ ద బ్రాంచ్, కరెంట్ బ్రాంచ్, గెట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ లోనో అని. మాస్టర్ ని కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి?
Create Checkout. new branch. న్యూ బ్రాంచ్ గెట్ చెక్అవుట్ -b కొత్త బ్రాంచ్ నేమ్ Hmm. ఇట్లపై జంప్ అయిపోయింది. తర్వాత Move on. గెట్ స్టేటస్, ఎన్ని ఫైల్స్ మాడిఫై చేసినాము, ఎన్ని కొత్తగా యాడ్ చేసిన ఫైల్స్ అని గెట్ స్టేటస్ తెలిసిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? గెట్ స్టేటస్ తర్వాత Push. పుష్ కాదు, దానికంటే ముందు 2 ఉన్నాయి. ఇంకా టెస్ట్ చేసిన కోడ్ అంతా పనిచేస్తున్న లోకల్లో అయిపోయింది. గెట్ స్టేటస్ కొడితే 4 ఫైల్స్ వచ్చినాయి. అప్పుడు ఏం చెప్తావు? Commit. నో, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ యాడ్ చేయాలి. యాడ్ మర్చిపోయారే. Oh, okay. ఏ ఫైల్ చేసింది? ఓకే, గెట్ ఫైల్ 1 స్పేస్ ఫైల్ 2 స్పేస్ ఫైల్ 3 స్పేస్ ఫైల్ 4. Okay. ఓకేనా? Hmm. ఇట్లా గెట్ యాడ్ చేయాలి. యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ కమెంట్ ఏంటి? Git commit. కమిట్. గుడ్. ఓకే, యాడ్ అయిన తర్వాత కమిట్ చేయాలి. కమిట్ విత్ Master. మెసేజ్ ఏం చేసినావు నువ్వు అని పెట్టమని చెప్పు కదా. M. గిట్ కమిట్ -m బ్రాకెట్ కొటేషన్ లో ఉన్నది మెసేజ్ అన్నమాట. నేను సో చేశాను అని మనకు అర్థం కోసం. ఓకే, కమిట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? లాస్ట్ స్టెప్ పుష్ చేయాలి. పుష్ తోయడం, పంపించడం. గిట్ పుష్ లాస్ట్ స్టెప్. అన్ని అయిపోయిన తర్వాత పుష్ చేస్తావు. పుష్ ఆరిజిన్. Origin day. ఆరిజిన్ అంటే ఏదో స్థానం అంటారు కదా తెలుగులో, ఆ టైప్ అనమాట. గిట్ పుష్ ఆరిజిన్ ఏంటి అంటే డెవ్ బ్రాంచ్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. అయిపోతుంది. తర్వాత క్రియేట్ ఫుల్ రిక్వెస్ట్. అక్కడ వరకు మన టాస్క్ అనమాట. Yes. క్లియర్? Yes, sir. అదనమాట. ఓకే, అర్థమైందా? వీలైతే టుమారో చూద్దాము. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి వేరే పిల్లలు ఇట్లా అందరూ ఒకదాన్ని ప్రాజెక్ట్ చేస్తే ఎట్లా చేయాలి అనేది చూద్దాం రేపు. Okay. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చెప్పినాపా, చిన్నది అడిషన్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్ ఏం చేస్తారు మీరు? Subtraction. సబ్ట్రాక్షన్ ఎందుకు? ఏపీ ఇచ్చాను కదా, API చేస్తాం. ఆ సర్వీస్ ఉంది కదా. నెక్స్ట్ Yes. కొత్తది ఓపెన్ చేయడం. ట్యాబ్ ఓపెన్ చేయి. ఇంకోటి ఇచ్చే ఏపీ గుర్తుందో లేదో, కొత్త ట్యాబ్ ఓపెన్ చేయి. http bin. నిన్న ఇది కూడా చెక్ చేసినట్టున్నాం మనం. Yes, sir. Yes, అన్న. 2 ఏపీలు ఉన్నాయి మన దగ్గర. http స్పేస్ బిన్ కొట్టు, స్పేస్ బిన్ ఫస్ట్ దే. దీంట్లో అథెంటికేషన్ ఎలా చేయాలి, గెట్ మెథడ్ ఎలా వాడాలి, పోస్ట్ మెథడ్ ఎలా వాడాలి అన్ని ఉన్నాయి నీట్ గా. Yes, sir. http మెథడ్స్ గెట్ ఒకటి. ఇది స్వాగర్ అంటారబ్బా. ఇలా కనిపించే వెబ్సైట్ అంతా డెలీట్, పుట్, గెట్ ఇలాంటి వాటిని స్వాగర్ అంటారు. ఓకే, UI లో కూడా చెక్ చేసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్ లేనప్పుడు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. మనం చెక్ చేసాం కదా నిన్న. గెట్ కొట్టు, గెట్. అది వస్తే ఇమీడియట్ గా రైట్ సైడ్ లో ట్రైట్ అవుట్, ట్రై చేయండి. గెట్ తర్వాత ట్రైట్ అవుట్ Hmm. క్లిక్ చేయి. ఎగ్జిక్యూట్. స్టేటస్ కోడ్ వచ్చిందా కింద? Yes. స్టేటస్ కోడ్ 200, రెస్పాన్స్ బాడీ వచ్చింది. అట్లా 1 by 1 ఇక్కడ టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత కింద URL వస్తుంది కదా నీట్ గా. URL ని మీరు పైథాన్ రాయండి. ఈచ్ 1 2 ప్రాజెక్టులు చేసుకొని రండి. చేసుకొని వచ్చి నాకు లింక్ పెట్టండి, ప్రాజెక్ట్ లింక్ Okay. ఇండివిజువల్ గా. ఓకేనా? Okay. కోడ్ మీ లోకల్లో ఉండాలి. లోకల్లో కోడ్ పుష్ అవ్వాలి గిట్హబ్ కి. ప్రతి ఒక్కరు చేసుకోండి ప్రాక్టీస్. ఇంకేమైనా డౌట్స్? ఓకేనా? మీరు రెజ్యూమ్ పెట్టమంటున్నారు. ఇప్పుడు చూడు, ఈ కమెంట్స్ తెలియకుండా ఏం రాస్తారని ఆన్సర్ చెప్తారని అర్థమవుతుందా? ఎందుకు రెజ్యూమ్ ఇవ్వలేదు మీకు? Yes, sir. రియల్ టైం Yes, sir. వినకపోతే అక్కడ ఆన్సర్ చేయలేరు అనమాట. Okay. ఓకే, ఇవాళ డేట్ ఎంతప్ప? 21. ఓకే, అటెండెన్స్ వేసేయండి. రికార్డ్ స్టార్ట్ చేయి. Yes, sir.